మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైపు ప్రభుత్వాలు గూడక ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గూడక ఓవైపు హెచ్చరిక బోర్డులను గూడక ఏర్పాటు చేస్తున్నా గూడక భూ ఆక్రమణ గురించి భూ ఆక్రమణకు సంబంధించినటువంటి కొంతమంది భూ కబ్జారాయులు గూడక ఏమాత్రం లెక్క చేయకుండా ఈ హెచ్చరిక బోర్డులను ఈ మాటలను కూడా వారు పట్టి పట్టనట్లు గూడక వ్యవహరిస్తూ గూడక అర్ధరాత్రి సమయంలో గూడక వాళ్ళు ఏదైతే భూములన్నీ గూడక ప్రభుత్వ భూముల్ని చదును చేసి వాటిని గూడక ఆక్రమణకు గురి చేస్తున్నారు. ఇదే క్రమం మన బద్వేలు మండలం వీరబల్ల గ్రామ పొలంలో నిన్న రాత్రి గూడక శనివారం రాత్రి సమయంలో 2 జేసీబీలను పెట్టి కూడా ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు కూడా చదును చేస్తూ ఉంటే ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఎవరు మీరు ఏంటి ఈ సమయంలో ఈ అర్ధరాత్రి సమయంలో మా గ్రామంలో కూడా మీరు ఈ విధంగా కూడా మీరు ఏదైతే ఆ జేసీబీలను పెట్టి చదును చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించడంతో కూడా అక్కడి నుంచి ఒక జేసీబీకి సంబంధించిన ఒక జేసీబీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరొక జేసీబీని వాళ్ళు అక్కడ ఆపేసి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ ఆపి రెవెన్యూ సిబ్బందికి వారు సమాచారంతో పాటు కూడా సుమన్ టీవీ కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు. సుమన్ టీవీకి సమాచారం ఇచ్చిన వెంటనే కూడా సుమన్ టీవీ కూడా రెవెన్యూ దృష్టికి తీసుకెళ్ళింది. రెవెన్యూ సిబ్బంది కూడా ఇమీడియట్లీగా కూడా సుమన్ టీవీలో వచ్చిన వార్త పైన కూడా వాళ్ళు స్పందించి వారు అక్కడికి చేరుకొని కూడా వారు అంటే నిన్న శనివారం రాత్రి 11 గంటల సమయం అయినా కూడా ఏదైతే బద్వేల్ మండల ఎంఆర్ఓ ఉదయ్ భాస్కర్ రాజు గారు కూడా వారి యొక్క సిబ్బందికి కూడా ఇమీడియట్ గా మీరు అక్కడికి వెళ్ళండి, ఫలానా చోట ఇలా ఆక్రమణ గురవుతుందని చెప్పేసి అంటానే వాళ్ళు ఇక్కడ చేరుకున్నారు. ఆ జేసీబీని కూడా ఇక్కడ ఆపారు. ఆపిన తర్వాత కూడా ఆ జేసీబీ కూడా వారు రాత్రి అక్కడ పెట్టిన తర్వాత కూడా రెవెన్యూ వారు స్వాధీనం చేసుకొని అక్కడ పెడితే రాత్రి సమయంతో ఇక్కడ ఎవరు ఉండలేరు కాబట్టి రెవెన్యూ కూడా ఇక్కడ రాత్రి 2 గంటల వరకు ఉండేది. తర్వాత కూడా వాళ్ళు రెవెన్యూ సిబ్బంది కూడా వెళ్ళి ఉదయాన్నే ఇక్కడికి వచ్చేలోపు కూడా ఆ జేసీబీ ఇక్కడ లేదు, ఏంటి జేసీబీ ఎక్కడికి వెళ్ళింది ఏందని చెప్పేసి అని కూడా వాళ్ళు గ్రామస్తులను అడిగి తెలుసుకుంటే వారు మరొక బీగాన్ని కూడా పెట్టుకొని వాళ్ళు ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయారు సార్ రాత్రి మీరు వెళ్ళిన తర్వాత అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఆ జేసీబీకి సంబంధించిన వ్యక్తి ఎవరు ఏంటి 2 జేసీబీలను కూడా ఓవైపు రెవెన్యూ సిబ్బంది కూడా వారిపైన కూడా జల్లెడ బట్టి వాళ్ళు ఎవరు ఏంటని కూడా ఎంక్వైరీ కూడా చేస్తూ ఉంది. వారిని గుర్తించిన తర్వాత కూడా వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి అని కూడా బద్వేల్ రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నారు. అంటే నిన్న శనివారం ఆదివారం వస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కూడా రెవెన్యూ గ్రామ పొలం ఎక్కడ ఉంది ఏంటని కూడా కబ్జారాయులు కూడా వాటిని గుర్తించేది. రాత్రి 11-12 గంటల సమయంలోనే కూడా వాళ్ళు జేసీబీలు పెట్టి చదును చేస్తారు. అంటే 2 రోజులు సమయం వస్తుంది. ఆదివారం అంటే శనివారం నాడు స్టార్ట్ చేస్తే ఆదివారం కూడా 2 రోజుల సమయం వస్తుంది. ఈ 2 రోజుల లోపు కూడా వాళ్ళు ఇక్కడ ఫినిషింగ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే గతంలో కూడా వీరపల్లి తర్వాత తిప్పనపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ గ్రామ రెవెన్యూ పొలంలో కూడా ఆ ప్రభుత్వ భూమి అని చెప్పేసి అని కూడా ఇక్కడ హెచ్చరిక బోర్డులను పెట్టారు. హెచ్చరిక బోర్డులను పెట్టినా కూడా భూ కబ్జారాయిలో ఆ హెచ్చరిక బోర్డులను కూడా ఇక్కడ నుంచి తొలగించేసి వారి యొక్క కబ్జాల మటుకు వారు భూమి కబ్జా చేయాలని చెప్పేసి అని కూడా వారు నిన్నటి దినం కూడా చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత కూడా రెవెన్యూ సిబ్బంది ఇక్కడ చేరుకొని వాళ్ళు ఇదంతా కూడా ఏంటి జరిగింది వాస్తవమే అని చెప్పేసి అని కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి కూడా ఆర్డీఓ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారు ఇమీడియట్లీ కూడా ఇద్దరు అధికారులు ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ గారు ఇద్దరు కూడా ఇమీడియట్లీ కూడా విఆర్ఓలకు తర్వాత ఆర్ఐ గారికి కూడా ఆర్డర్స్ ఇచ్చారు. అంటే అక్కడ ఎవరైతే కూడా ఏదైనా తొలగించి అక్కడ ఏదైనా ఫోల్స్ కూడా ఏర్పాటు చేసింటే వాటిని తొలగించండి, ఇమీడియట్ గా వాటిని తొలగించేసి అదే ప్లేస్ లో మళ్ళా కూడా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు ఈ రెవెన్యూ అధికారులు కూడా వారు ఇక్కడ ఈ ఫినిషింగ్ అంతా తొలగించాలంటే జేసీబీ సహాయం అన్నా కావాలి, లేదంటే డోజర్ సహాయం అన్నా కావాలా అని చెప్పేసి అని కూడా వారు ఆ రెండింటి కోసం కూడా ఆ గంటల తరబడి కూడా వాళ్ళు వేచి ఉన్నారు. అనేక మందికి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడికి ఎవరు కూడా జేసీబీ డోజర్ యజమానులు కూడా ఇక్కడికి యంత్రాలు తీసుకొని రావడం లేదు. అంటే రానప్పటికీ కూడా రెవెన్యూ ఇక్కడ మరొక వినూత స్థాయిలో కూడా వారి ఇక్కడ సిబ్బంది కూడా వాళ్ళు పోరాటం చేశారు. అంటే వారి దగ్గర ఎటువంటి యంత్రాలు ఏం లేనప్పుడు వారి రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రభుత్వ జీబుతోనే కూడా ఆ సిబ్బంది అందరూ కూడా ఆ ఫోల్స్ అన్ని కూడా తొలగించారు. అది కూడా మనము సుమన్ టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాం. వారు ఎలా తొలగించారు, జీబుతోనే ఎలా తీశారు అని చెప్పేసి అని కూడా ఆ తర్వాత కూడా కొన్ని ఫోల్స్ గట్టిగా ఉన్నట్టు రాకపోవడంతో వాటిని కూడా వారి చేతులతోనే స్వయంగా వారే వాటిని కింద పడేసి వారు వాటిని పగలగొట్టడం జరిగింది. అంటే
అంటే మళ్ళా కూడా ఈ అట్లే పక్కన పెడితే ఎవరైనా కూడా మళ్ళా వచ్చి దాని కబ్జాకు గురై చేస్తారేమో అని చెప్పేసి కూడా తోసేశారు. అంటే చూడాలి. అంటే రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నారు. ఇటు చేసిన వారిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వారికి కూడా అనేక రకాల సెక్షన్లు కూడా ఏర్పాటు చేసి వారికి కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మాట్లాడేందుకు కూడా కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. ఇది కూడా మాట్లాడించేంత ప్రయత్నం కూడా చేస్తుంది. అన్న చెప్పండి, నిన్న ఈ గ్రామంలోనే రాత్రి కూడా ఏదో కొంత రెవెన్యూ పొలాన్ని కూడా జేసీబీలు పెట్టి చదును చేస్తున్నారని చెప్పేసి కూడా తెలిసింది. ఏంటి అసలు ఏం జరిగింది నిన్న రాత్రి సమయంలో ఇక్కడ? రాత్రి కొంతమంది జేసీబీలు పెట్టి మొత్తం చదును చేయడానికి వచ్చిరంట. 11 ఆ టైంలో కొంతమంది చెప్పారు ఇళ్ళ కాడ ఉంటే. మేము ఎప్పటి నుంచో ఈ పొలం నమ్ముకొని మా నాయనలకు పట్టాలు లేవు, మాకు పట్టాలు లేవు, ఈ పొలం ఇస్తారని ఆశతో మేముంటే ఈ పక్కనుండే పల్లెల్లో రెడ్డి గారు వీళ్ళంతా వచ్చి చదును చేస్తారు మొత్తం. మన టీడీపీ కార్యకర్త వెంకట సుబ్బారెడ్డి కూడా కొద్దిగా పొలం చేసినాడని తెలిసింది. అది కూడా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి దాన్ని గమనించి అంతా తీసేయడం జరుగుతుంది. మరి ఏందా మేము చూడడానికి వచ్చి ఇదంతా చాలా మంది అధికారులందరూ వచ్చిండ్రు ఈడ. మేము కూడా అది అడుగుతున్నాం. మాకు ఇక్కడ కొచ్చెరువులు ఎప్పటి నుంచో మా అబ్బాయి తరపు నుంచి మేము ఇక్కడ ఉండము. మాకైతే ఎటువంటి పొలం కానీ పట్టా కానీ పాస్బుక్ కానీ లేదు. మాకు సొసైటీలో తలా ఎకరా భూమి ఇచ్చే అదే చేసుకుంటే అక్కడనే ఉండం. మాకంటూ పట్టాలైతే ఏం లేవు. మేమైతే దీన్ని ఏదో ఒకటి చేయాలని మేము అనుకుంటున్నాము. మాకు కాకుండా ఈ రెడ్డి గారు మొత్తం ఇది స్వాధీనం చేసుకోవాలని ఏదో రెయ్యింబవులు చేసుకుంటారు దీన్ని. దాని గురించి మాకు న్యాయం కావాలని మేము కూడా రేపు కలెక్టర్ ఆఫీస్కి పోవాలని అనుకుంటున్నాము. ఇక్కడ రెవెన్యూ అధికారులు కూడా వచ్చారు, మీరు వారితో మాట్లాడారు. అంటే సార్ ఏందని చెప్పేసి కూడా మీరు మాట్లాడారు. అంటే అధికారులు ఏం చెప్తున్నారు అసలు ఇప్పుడు రెవెన్యూ అధికారులు మీకు? రెవెన్యూ అధికారులు ఇంతకుముందు ఒకసారి దీని గురించి పోరాటం జరిగింది. జరిగితే 2 వ్యక్తులు కొట్టుకోవడం వల్ల ఈ ఆపరేషను అది ఇది అని చెప్పేసి వాళ్ళకి పొలం కావాలా అని గొడవ జరిగింది. ఆపరేషన్ వాళ్ళకు ఆల్రెడీ పట్టాలు ఉన్న వాళ్ళు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకు మళ్ళా పట్టాలు ఇచ్చారంట. ఇప్పుడు పట్టాలు భూమి లేని వాళ్ళకు భూమి ఉండదు. ఎంతసేపు ఉన్నా కూడా ఎవరికైతే పట్టా ఉండయో వాళ్ళకి ఆపరేషన్ పేరు మీద ఇంకో పేరు మీద పట్టాలు తీసుకోవాలని చూచారు. లేని వాళ్ళు అందరూ కొట్లాడి దీన్ని ఆపేసిండ్రు. కొట్లాడితే ఇది కలెక్టర్ దృష్టికి కూడా పోయింది. ఇంత ముందు కూడా కొద్ది రోజులు దీన్ని పెండింగ్ లో పెట్టిండ్రు. దీని గురించి ఏం మాట్లాడద్దు, దీని గురించి మేము చెప్తామని చెప్పిండ్రు. మళ్ళీ దాని గురించి ఏం చెప్పలేదు. మళ్ళా మొదటికి వచ్చింది. మళ్ళా ఇది ఇంత ముందుగా మా ఊళ్ళో కొట్లాడుకుంది దీని గురించి. అంటే అప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పటాలకు ఈ పొలం ఇయ్యాలని చెప్పేసి అని కూడా ఏదో రెవెన్యూ వారిని కోరినప్పుడు కలెక్టర్ గారు కూడా దాన్ని ప్రస్తుతం పక్కన పెట్టమన్నారు అని చెప్పేసి అని మీరు అంటున్నారు. తర్వాత వారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించుకున్న వారికి ఆపరేషన్ పటాల వాళ్ళకి ఎక్కడైనా ఆపరేషన్ పటాలు ఇచ్చారా? ఇంత ముందుగా చనంపల్లిలో ఆపరేషన్ పటాలు ఇచ్చామని చెప్పిండ్రు, అక్కడ ఇవ్వలేదు. మళ్ళా బద్వేల్లో గుడిసెలెచ్చ అంటే అక్కడ ఇచ్చామని చెప్పిండ్రు, అక్కడ ఇయ్యలేదు. ఇది లాస్ట్ కు అక్కడెక్కడ ఈగిపోయారు కల్లా అడిగిండ్రు. అడిగితే గ్రామంలో ఉండే వాళ్ళు ఎవడు ఒప్పుకోలేదు. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఆపరేషన్ చేసుకునే వాళ్ళకు ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి. మళ్ళీ ఆపరేషన్ కోసం మళ్ళా పట్టా. ఒకసారి పట్టాలుంటే మళ్ళా కూడా వాళ్ళు మళ్ళా భూమి కావాలని మళ్ళీ అడుగుతారు. అందుకని మళ్ళా పట్టా అంటే ఈ ఊరోళ్ళు ఒప్పుకోలేదు. నాయనా మీకు ఆల్రెడీ పాస్బుక్లు ఉండరు, లేని వాళ్ళు కూడా ఉండరు దాంట్లో. కాబట్టి పాస్బుక్ ఎవరికైతే లేదో వాళ్ళందరినీ కూడా ఈ పొలం చేసుకోవాలని అనుకుంటారు. మనతో పాటు మాట్లాడేందుకు కూడా బద్వేల్ మండలం ఆర్ఐ గారు కూడా ఉన్నారు. ఆర్ఐ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ప్రాంతంలో ఎలా కబ్జా జరిగింది, ఏంటి వారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేసి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇక్కడ కబ్జాకు గురవుతుందని చెప్పేసి అని కూడా సుమన్ టీవీ దృష్టికి వచ్చింది. అలాగే కూడా మీ రెవెన్యూ దృష్టికి కూడా రావడం జరిగింది. మీరు ఏ విధంగా దీనిపైన కూడా స్పందించారు ఏంటి? మా దృష్టికి వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చి ఆపడం జరిగింది. ఇక్కడ పోల్స్ ఉంటే పోల్స్ పడగొట్టడం జరిగింది. ఆ కబ్జాదారులు ఎవరో గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. అంటే సార్ ఇప్పుడు నిన్న ఇక్కడ కబ్జాకు గురవుతున్నప్పుడు ఏదైతే జేసీబీ యంత్రాలను వాడారు, ఆ యంత్రాలను కూడా మీరు ఏమన్నా సీజ్ చేశారా, లేదంటే వారు మీ అదుపులో ఉన్నారా, లేదంటే యంత్రాలు ఇక్కడ నుంచి ఏమన్నా వారు వెళ్ళిపోయారా? ఒకటి సీజ్ చేసినాము. సీజ్ చేసిన వెహికల్ మా అదుపులోనే ఉంది. అంటే మొత్తం రాత్రి ఎన్ని వెహికల్స్ ఉన్నాయని మీకు ఇంటిమేషన్ వచ్చింది? మీరు వచ్చేలోపు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నట్టు వచ్చింది, ఇక్కడ ఒకటి ఉండేది. ఏదైతే వీరపల్లి గ్రామ పొలంలో కూడా మీరు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినా కూడా భూ కబ్జాలకు ఎక్కువగా గురవుతుంది. అంటే మీరు భూ కబ్జాలకు ఒక హారైగా కూడా మీరు ఎలాంటి వాళ్ళకి హెచ్చరిక ఇవ్వబోతున్నారు? అదే రాత్రి ఆర్డీఓ సార్ ఆదేశాల మేరకు, తహసీల్దార్ సార్ ఆదేశాల మేరకు మామూలుగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంటే వారిపైన ఏమైనా కేసులు నమోదు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి.
కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉంటాయి, ఎవరైనా తెలుసు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ మండలం తిప్పనపల్లె అదేవిధంగా ఈరపల్లి గ్రామ పొలాల నందు వందలాది ఎకరాలు ఈరోజు ఆక్రమణకు గురైనటువంటి సందర్భం స్పష్టంగా కానొస్తుంది. ఈ రోజు శనివారం ఆదివారం వస్తే చాలు బద్వేల్ మండలము కబ్జాలకు నిలయంగా తయారవుతోంది. ఈ రోజు శనివారము మొదలు పెడితే తెల్లవారం ఆదివారం వస్తుంది కాబట్టి అధికారులు ఎవరు ఉండరనేటువంటి ఉద్దేశంతో మొత్తం 2 పంచాయతీలు ఉన్నటువంటి వందలాది ఎకరాలలో ఈ రోజు ఒక పక్క కంచెలు వేయడము, ఒక పక్క పోలు నాటడము, ఒక పక్క జేసీబీలతో ముళ్ళ కంచెలు వేయడము, ఒక పక్క చెట్టు తొలగించి సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు అధికార పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ వేలాది ఎకరాలు కబ్జాలు జరుగుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఈ 2 తిప్పనపల్లి ఈరపల్లి అని చెప్పేసి. ఎందుకంటే ఈ రోజు వేలాది ఎకరాలు కబ్జా జరుగుతున్నా ఒక పక్క అధికారులు మేము ఇక్కడ బోటు వేసినామని చెప్పేసి చెప్తున్నా బోట్లు కానీ పెరికి ఈరోజు జేసీబీలు పెట్టి సతం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కానొస్తుంది. ఈరోజు అధికారులు నిద్రమత్తుల్లో ఉన్నారా లేదా అధికార పార్టీ ముఖ్య నాయకుల అండదండలతో విరవీగిపోతున్నారో అర్థం కాని పరిస్థితి స్పష్టంగా కానొస్తుంది. తక్షణమే ఎవరైతే కబ్జాకు పాల్పడినలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఎంతటి వారైనా సరే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళపైన ల్యాండ్ గ్రాబ్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఐ-ఎంఎల్ రిబెలేషన్ తరపున డిమాండ్ చేస్తున్నాము. భూమిని ఎవరైతే ఆక్రమిస్తున్నారో వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకొని వారిపైన కూడా కేసులు విధించమని చెప్పేసి అని కూడా ఆర్డీఓ గారు మరియు తహసీల్దార్ కూడా మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా మేము కంప్లైంట్ కూడా అక్కడ ఇచ్చాము. వారిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అని కూడా ఆ రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి.